హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాల్టి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి. లైవ్‌లో ఏం జరిగింది? లైవ్‌లో నాకు తెలిసి నామినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ డిస్కషన్ అంతా కూడా నామినేషన్స్ గురించే ఉంటాయి కాబట్టి సేమ్ ఆ నామినేషన్స్ ప్రాసెస్‌లో ఈ నామినేషన్స్ అంతా కూడా ఒక 3, 4 పాయింట్స్ దగ్గరే తిరుగుతా ఉన్నాయి. అవే 3, 4 పాయింట్స్ దగ్గర కూడా ఇవే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. యాక్చువల్‌గా మనకి ఎపిసోడ్‌లో శ్రీజ నామినేషన్స్ అంతవరకే చూపిచ్చారు. తర్వాత జరిగిన నామినేషన్స్ చూపించలేదు కాబట్టి అది మనం రేపు ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి కరెక్ట్‌గా. ఎందుకంటే మేము సగం ఎపిసోడ్ చేసి అదే రివ్యూ చేసేటప్పుడు సగం అలా చూసాం కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎపిసోడ్ చూసిన తర్వాతే మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఫస్ట్ ఎప్పుడైతే భరణి గారు వెళ్ళిపోతారో అంటే లాస్ట్ భరణి గారు నామినేషన్‌కి వస్తారనమాట చేయటానికి. ఆయన వెళ్ళిపోతారో అప్పుడు వీళ్ళు వీళ్ళు అంటే తనూజ బాగా ఏడుస్తదనమాట. బాగా ఏడ్చిగా బాగా అదే బాగా అంటే ఆయన చూడంగానే ఒక ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. ఎళ్ళేటప్పుడు గూడా అంతే బాధపడింది. అలాగే దివ్య గూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. కానీ ఇక్కడ తెలియనిది ఒక విషయం ఏంటి అనంటే భరణి గారు దివ్యని మాట్లాడలేదు సరిగ్గా. సరిగ్గా మాట్లాడలేదు. సరిగ్గా పలకరించలేదు. ఆ నైఫ్ ఇవ్వమన్నా గూడా ఆయన ఇవ్వలేదంట. ఆయన అమ్మాయి చేతికివ్వల. అది తీసుకెళ్ళి నిఖిల్ చేతికిస్తారు. నిఖిలేమో తనుజని నామినేట్ చేస్తాడు. అందుకని జెప్పేసి ఎందుకివ్వలేదు? అమ్మాయి అంత అడిగింది గదా! మీరు గనక లైవ్ చూస్తున్నట్టయితే ఇది జరిగే ముందు అంటే ఎపిసోడ్ రాకముందు అమ్మాయి చెప్తుందనమాట. నాకెవరిని అడగాలని లేదు. ఆళ్ళిస్తే తీసుకోవాలనుంది. అయినా భరణి సార్ వస్తారు గదా! భరణి సార్‌ని అడుగుతాను నాకిస్తారు అని జెప్పేసి అమ్మాయి కొద్దిగా ఆయనొస్తే నాకెటు ఇస్తారు గదా! నాకెందుకు ఇవ్వకుండా ఉంటాను నేను అడిగితే అని జెప్పేసేసి ఆ భ్రమలోనే ఆ ఇదిలోనే ఉందమ్మాయి. అది రాంగాల్నే భరణి సార్‌ని అడగంగాల్నే భరణి గారిని ఆయన ఇవ్వనన్ అంటే ఆయన ఇవ్వల. ఆయన అమ్మాయి వెంక చూడలసలు ఆయన ఇవ్వల. నిఖిల్‌కి తీసుకెళ్ళిస్తారు. ఆడ కొద్దిగా ఎందుకో ఆ అమ్మాయి బాధపడిద్ది. సరేలెండి ముందు వాటర్ తాగండి, వాటర్ తాగండి వాటర్ గూడా తాగడాయన. అక్కడ కొద్దిగా అమ్మాయి బాధేసింది. దానికి గూడా ఆయన ఎళ్ళిపోయిన తర్వాత బాగా బాధపడిద్ది. ఆ బాధే కొద్దిగా అనిపిచ్చిందనమాట. అయ్యో! రాంగాల్నే ఫస్ట్ వెళ్లి హగ్ చేసుకున్నది అమ్మాయే. అంటే పరిగెత్తుకుంటూ వెళ్లి తనుజ ఉన్నా గాని తను అలా కాదు గాబట్టి, ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ ఇచ్చిద్ది. బాగా పాపం బాండింగ్ పెంచుకుంది గాబట్టి, బాగా ఇబ్బంది పడింది. అది ఎళ్ళంగానే హగ్ చేసుకున్నాడు. ఆయన ఏం లేదు. జస్ట్ అలా నించొనే ఉన్నారు. ఓకే. అది అక్కడితో అయిపోయింది. అలా మాట్లాడలేదు. తర్వాత ఎళ్ళిపోయిన తర్వాత నామినేషన్ తర్వాత తనుజ, దివ్య ఇద్దరు ఏడుస్తారు. తనుజ గూడా తనుజ ఏం చేస్తదంటే మాధురి దగ్గర కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటది. అసలు ఏంటి బొమ్మల టాస్క్ దగ్గర వాడే అలా అన్నాడు. వాడే ఇలా చేశాడని ఇలా నించొని చూపిస్తాడు. ఇక్కడ నించొనుంటే వాడు ఇలా అన్నాడు. అలా అన్నాడు గదా! టక్కన నేను ఇమాన్యుల్ వద్దు రామ్ అని చెప్పి పేరు తీసుకున్నా నేను. వాడు చేసి ఈరోజు నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు. ఇది చేస్తున్నావు నన్నన్నాడు అని చెప్పేసి దాని గురించి బాధపడతా ఉంటది తనుజ. తర్వాత ఇమాన్యుల్, మాధురి కూర్చొనుంటారనమాట. ఈ బెడ్ టాస్క్‌లో అసలు ఏం జరిగింది? అంటే ఆ టైంలో మాధురి గారు లేరు గదా! బెడ్ టాస్క్‌లో అసలు ఏం జరిగింది? ఏంది? అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మాధురి గారికి. ఏంది అనంటే స్టార్టింగ్ నుంచి గూడా మేము సపోర్ట్ ఉన్నాము అనంటే నేను స్టార్టింగ్ నుంచి గూడా తనూజాకే సపోర్ట్ ఉన్నా. అక్కడ మా మమ్మీ ఉన్నా గానీ నేను రానయ్యా మీరు గనుక ఒక డెసిషన్ తీసుకుంటే గనక మీరే ఇచ్చేయండి. నేను మాత్రం నేను మాత్రం దించను అని చెప్పేసి చెప్పేసా నేను. కానీ నాకు ఆ టైంలో తనూజాకే సపోర్ట్ చేయాలనుంది. అందుకే నేను లాస్ట్ దాకా తనూజాకే సపోర్ట్‌గానే ఉన్నా నేను అని చెప్పేసి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలామందున్నారు. కానీ అక్కడ శ్రీజాకేమో ఎవరు కళ్యాణ్ ఉన్నాడు. ఇటువైపు తనూజకేమో నేను, భరణి గారు ఇలా ఉంచాలనుకుంటున్నాము. కానీ భరణి గారు చెప్పకుండా శ్రీజని టక్కన లాగేస్తారు కిందకి. ఇంకా మేము అక్కడ నలుగురు అక్కడ ఆగిపోతాము అని చెప్పేసి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆహా! అవును, అవును అని చెప్పేసి అంటదనమాట. ఏమి చేయలే అంత చేసిన వాడిని నేనేమి చేయలేదు అని చెప్పేసి ఎంత ఈజీగా అనేస్తుంది. అలా ఎలా అనిద్ది అని చెప్పేసేసి ఇమాన్యుయల్. అలాగే ఈమె గూడా అంటదనమాట. రీతు గూడా అడిగింది నన్ను హెల్ప్ చేయమని. కానీ రీతుకి ఎవరో ఒకళ్ళు ఉన్నారు గదా! సపోర్ట్‌గా. నేను చేయనమ్మా అని అమ్మాయి అర్థం చేసుకుంది. అమ్మాయి ఏ రోజు అడగలేదు. నువ్వు నాకు హెల్ప్ చేయలేదేంది అని గూడా అడగలేదు. కానీ అమ్మాయికి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా! అన్న ఒక ఆలోచనతో నేను అసలు రీతుకి ఎప్పుడు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి చెప్తాడు మాధురితో. అలాగే మాధురి వేరే వాళ్ళు కాదు. అది నువ్వు చేసేటప్పటికి నామినేషన్ తను బాగా హర్ట్ అయ్యింది. అది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పెద్ద విషయం పట్టించుకునేది గాదు. అది నువ్వు చేసేటప్పటికి హర్ట్ అయిందంటే ఇంకేం చేయమంటావు అక్క నన్ను? చేస్తే
చేస్తే ఒక ప్రాబ్లము, చేయకపోతే ఒక ప్రాబ్లము. చేస్తేనేమో ఈ రకంగా ఇవన్నీ ఇలా ఫీల్ అయ్యి ఇలా అవుతారు. చేయకపోతేనేమో నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నువ్వంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అలా ఆడుతున్నావు, ఇలా ఆడుతున్నావు అని చెప్పేసి నన్ను అంటున్నారు అనంగానే మాధురి అవునయ్య బాబు ఏది చేసినా ప్రాబ్లమే. ఏదన్నా గాని మనం ఇబ్బంది పడాల్సిందే. అది చేయకపోయినా ఇబ్బందే, అది చేసినా ఇబ్బందే అంతే బాబు అని చెప్పేసి అంటారు. అలాగే మా మమ్మీకి కూడా నేను చెప్పాను క్లియర్‌గా గేమ్ ఆడేటప్పుడు ఎవరి ఆట వాళ్ళు ఆడాలన్న ఉద్దేశంతోనే మేమున్నాము. మేమెప్పుడు కూడా కలిసి ఆడలేదు. కానీ ఆ టాస్క్‌లో ఆమెకు నేను చెప్పలేదు హెల్ప్ చేస్తానని నన్ను ఆమె అడగలేదు. అలాగే నాకు తనూజకి హెల్ప్ చేయాలని ఉంది కాబట్టి నేను ఆమె జోలికెళ్ళలా. నేను ఆమెను పట్టుకొని కిందకి కూడా నేను వదిలే. నాకు అయినా గానీ ఏ రోజు కూడా ఆమె నోరెత్తి "నువ్వు నన్నెందుకిలా చేశావు? నువ్వు ఎందుకిలా తీసేసావు?" అని ఈ రోజు వరకు అడగలేదు. నిజంగా అండి ఈ పాయింట్ అయితే నిజంగా కరెక్ట్. ఎందుకంటే, ఇప్పుడు ఒక గేమ్ జరుగుతుంది. ఆ గేమ్‌లో నాకీ సపోర్ట్ కావాలి. నాకీ సపోర్ట్ ఇవ్వు అని తనుజ సంజన ఎప్పుడూ గూడా ఇమ్మాన్యుల్‌ని అడగల. సపోర్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఈ టాస్క్‌లో ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ టబ్ టాస్క్ దగ్గర కొద్దిగా చేసి అది కూడా ఇమ్మాన్యులే నిలబడ్డాడు. నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. నేను ఇచ్చేస్తానని జెప్పేసి. ఆమె ఎప్పుడూ అడగలేదు. ఈ గేమ్ వచ్చినప్పుడు కూడా "నువ్వు రారా, నువ్వు ఇచ్చేయరా" అని చెప్పి చెప్తున్నా గాని, ఆ అబ్బాయి ఎక్కడున్నా కూడా అక్కడ హ్యాపీగానే ఫీల్ అయ్యారామె. ఎక్కడున్నా గాని ఆ అబ్బాయి మీద ఎక్కడ ఇంత కోపం గాని, ఇది ఎక్కడా కనపడదు. మీరు కావాలంటే చూడండి. నేను ఇన్ని సీజన్స్ చూసాం గానీ, వీళ్ళెలా అంటే ఇప్పుడు ఒక బాండింగ్ రాంగాల్నే, ఒక ఏదైనా ఇది రాంగాల్నే, వీళ్ళు హెల్ప్ చేయలేదు అనంగాల్నే, లేపోతే ఒక మాట అనంగాల్నే వెంటనే "ఏంది నువ్వు నన్నలా అన్నావు? నువ్వు నాకెందుకు హెల్ప్ చేయలేదు? నువ్వు నన్నెందుకు తీసేసావు?" ఇలా అడిగే వాళ్ళే ఉంటారు గానీ, ఎంత బాండింగ్ ఉన్నా గానీ, ఇట్లా నువ్వు ఏది చేసినా కరెక్టే. నువ్వు ఏదైనా చెయ్యి. నేనేం క్వెషన్ ఏం చేయను అనే బాండింగ్ నేను చూడలేదు. నాకు తెలిసి నేనే ఫీల్ అవుతున్నానో, మరి మీరు కూడా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు కానీ నేనైతే ఇది విన్నాను. ఇది అనిపించింది నాకు. ఇలా వీళ్ళ బాండింగ్‌లో ఇదొకటుంది. ఎప్పుడు కూడా సంజన గారు నోరు తెరిసి "నువ్వు నన్ను ఇలా అన్నావు. నువ్వు ఇలా చేయలేదు" అని ఎప్పుడు అనలేదు. ఇమాన్యుల్‌కి. ఈ అబ్బాయి కూడా అదే అంటాడు. నాకు ఒక గుడ్డి నమ్మకము. అసలది నేనేం చెప్పాలి? నాకు అది ఇంకా అలాగే అలా ఆగిపోయింది ఆమె మీద నాకు. ఎవరిని కూడా బ్లైండ్‌గా నమ్మేసేసావు. అలా బ్లైండ్‌గా నన్ను నమ్మిద్దామే. నేను ఆమెను అలా నమ్ముతాను అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు హౌస్‌లో ఏం గాదక్క. ఇప్పుడు హౌస్‌లో ఇంత చేస్తున్నా గానీ ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళుండాలి. అలాంటి ఆ సపోర్ట్ కోసం ఉండాలి అని చెప్పారు. అని అంటాడు. ఈ అబ్బాయి సపోర్ట్ కోసం ఉండాలి అని అంటున్నాడు గానీ, మిగతా వాళ్ళ బాండింగ్స్ గురించి, మిగతా వాళ్ళ సపోర్టింగ్ గురించి ఈ అబ్బాయి మాట్లాడల. నిజం చెప్పాలంటే ఎక్కడా గూడా మీరు కలిసి ఆడుతున్నారు, మీరు కలిసి చేస్తున్నారు ఎవరిని అనల. కాబట్టి ఈ అబ్బాయి చెప్పిన దానికి మనము బాండింగ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఈ అబ్బాయి అన్నాడనుకోండి బాండింగ్స్‌తో ఆడుతున్నారు, మీరు కలిసి ఆడుతున్నారు అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడింది గూడా అదే గదా! నాకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి, వాళ్ళ సపోర్ట్‌తోనే ఆడాలి నువ్వు అంటున్నావు అని చెప్పేసి కాంట్రాడిక్ట్ చేయొచ్చు ఆ పాయింట్‌ని. కానీ అబ్బాయి ఎప్పుడూ కూడా అలా అనలేదు గాబట్టి, అలా ఉండాలక్క అనంగానే మాధురి గారు ఒక మాట అంటారనమాట. నిజంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి లేకపోతే మెంటల్ వచ్చేస్తది. ఎవరో ఒకళ్ళు మనకంటూ ఒక ఇది ఉండాలి. స్టాండ్ నిలబడేటట్టు ఉండాలి అని చెప్పేసి మాధురి గారు అంటారు. అలాగే ఇంకో మాట కూడా అంటారు మాధురి గారు. ఆమె మనసులో అసలు నిజంగానే అసలు ఏమీ ఉండదు. బయట ఏదనిపిస్తే అది బయట మానేస్తది. బయట అనేస్తది. టకటక లోపలేం ఉండదు. మనిషి మంచిది అని చెప్పేసి మాధురి గారని. మాధురి గారు ఇప్పుడేనే గాదు, చాలా సార్లు ఆ మాట అన్నారు. వేరే వాళ్ళ దగ్గర గూడా అదే అన్నారు. ఆమె మనసులో ఏం ఉంచుకోదు. ఉన్నది ఉన్నట్టు బయట మాట్లాడేస్తది. కానీ కోపమొచ్చినప్పుడు అనా అనాలి అని అనుకున్నప్పుడు ఇదొచ్చినప్పుడు టపటపా సంజన గారి మీదే ఫస్ట్ ఎళ్తది. సంజన గారి మీద కానీ అది గొడవ జరిగిన ఎక్కువ సేపు మాత్రం వాళ్ళిద్దరి మధ్య అలా ఉండరు. ఎప్పుడు గూడా. సంజన గారు ఎళ్లి ముందు మాట్లాడేసేస్తారు. ఈమెతోనే గాదు వేరే వాళ్ళతో అయినా సరే ఎళ్లి ముందు మాట్లాడేసేస్తా ఉంటారనమాట. ఎందుకు అనవసరంగా ఎందుకు అని జెప్పేసి. అలా ఈమె గూడా అలాగే సంజన గారు రాంగాల్నే "నువ్వెందుకు మాటడుతున్నావు? నువ్వు నన్ను ఇప్పుడు అలా అన్నావు గదా!" అని అనరు. వీళ్ళు మామూలుగానే క్యాజువల్‌గానే ఉంటారు. ఇద్దరు గూడా హ్యాపీగానే ఓ గొడవ జరుగుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే వచ్చి మామూలు అయిపోయి హగ్ చేసుకొని ఇచ్చేస్తా ఉంటారనమాట. సో, అలా చెప్తారనమాట. ఆమె మైండ్ ఆ తర్వాత మాట్లాడ్డాడు ఇమాన్యుల్. అసలు ఆమె ఏం కాదక్క. ఆమె అసలు మాట్లాడను కూడా అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడదు. కాకపోతే ఏమైద్దంటే ఆమె ఏదైనా సిట్యుయేషన్ వస్తే ఆ మైండ్‌ని కంట్రోల్ చేసుకోలేదు. ఏదైనా టెన్షన్ పడిపోతది మనిషి. మొన్న కూడా డబ్బు పోయింది అనంగానే ఆమె అసల పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఆమె పిచ్చి పట్టేసినట్టు అయిపోయింది. అందుకని ఏది పడితే అది మాట్లాడేసింది అని చెప్పేసేసి ఇమాన్యుల్ చెప్తాడు. నిజంగానే అసలు ఆమెకి డబ్బు పోయిందనంగానే బిగ్ బాస్ నా ఆట పోయింది, నా ఇది పోయింది అని చెప్పేసి అల్లాడిపోయారు. ఎవరైనా అంతే. అల్లాడిపోయారు. ఆ టైంలో అయినా సరే ఆ మాటలు మాట్లాడకూడదండి. అది తప్పు మాటలే అవి. అలాగే గౌరవ్.
గౌరవ్ గురించి చెప్పాలి అంటే గౌరవ్ ఎలా అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఆ సిట్యుయేషన్‌లో ఎవరో ఏదో అన్నారు. లేపోతే ఎవరో ఏదో నువ్వు నా ఏదో ఇచ్చేసారు. ఏదో నామినేషన్సే వేశారు. ఏదో చేశారు. వాళ్ళ మీద ద్వేషం పెంచేసేసుకుంటున్నాడు. అది ఏ రకంగా ద్వేషం అంటే శివ ఇట్లా, ఇట్లా ఆమె సంజన గారు టక్కన వచ్చారనమాట. పక్క నుంచి వీళ్ళు ఎవరు గౌరవు, నిఖిల్ అలాగే ఎవరు రాము మాట్లాడుకుంటున్నారు. టక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఛీ! 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 ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పేసి అన్నాడు. అసలు నాకు అర్థం కాలా. ఇదేం బిహేవియర్? ఎందుకని అట్లా? నామినేషన్స్ వరకే ఉండాలి. నామినేషన్స్ బయట నుంచి రాంగానే మొత్తం కొద్దో గొప్ప మొత్తం పూర్తిగా మామూలు అవ్వలేం. మైండ్‌లో అదే ఉంటది కాబట్టి. కానీ కొద్దో గొప్ప ఇది ఉండాలి. మనిషి ఇలా చీదరించుకునేంత అసలు ఆ నామినేషనే చేయలా నీకు. ఆమె ఏం చెప్పింది? నాకు ఒక కత్తి ఇస్తే నన్ను ఏది కంటెంట్ సీకర్ అన్నారు గదా! నేను దాని మీద పాయింట్ చెప్పి ఏద్దాం అనుకుంటున్నారని చెప్పారు. ఆమె ఎన్ని గూడా ఇలా దానికి ఆ అబ్బాయి ఫుల్లుగా అసలు మామూలు బీపీ తెచ్చేసుకున్నాడు. ఆమేంటి నాకేసేదేంది, నన్నేస్తానంటదేంది అని చెప్పి ఒక రేంజ్‌లోకెళ్ళిపోయాడు గౌరవ్. అలాగే రాముతో గూడా. రాముతో అసలు మాట్లాడట్లా. ఒక ఫ్రెండ్ అయ్యుండి నువ్వు స్టూపిడ్ రీజన్ ఇచ్చావు. స్టూపిడ్ రీజన్ ఇచ్చేసి నన్ను నామినేట్ చేశావు అని చెప్పేసి అబ్బాయితో మాట్లాడట్లా. అబ్బాయితో కూడా నువ్వు తప్పు చేశావు, నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అని చెప్పేసి ఆ అబ్బాయి అల్లాడిచి పడేస్తున్నాడు రాముని. రాము ఏందంటే రాము చెప్పిన పాయింట్ నిజం చెప్పాలంటే గౌరవ్ లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారి కన్నా గౌరవే బాగా చేశాడు క్యాప్టెన్సీ. కొద్దో గొప్ప విషయాలు స్ట్రిక్ట్‌గా ఉండటము, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పడము, అవన్నీ కూడా గౌరవే చేశాడు. నిజం చెప్పాలంటే. అది నామినేషన్స్ పాయింట్ ఏందంటే ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఆ టైంలో ఆ క్యాప్టెన్ ఉన్నాడు గదా! ఆ క్యాప్టెన్ చూసుకుంటాడులే, ఆ క్యాప్టెన్ ఉన్నాడు గదా! అని చెప్పేసేసి అన్నాడు. అలా ఆయనే కాదు క్యాప్టెను, నువ్వు కూడా క్యాప్టెనే గదా! మరి నువ్వెందుకు అలా ఆలోచించలేదు? నువ్వెందుకు అలా అన్నావు? అని చెప్పేసి నామినేట్ చేశాడు. చేశాడు బ్రో కాదనట్లే. కానీ ఆ అబ్బాయికి ఏం చేసిందంటే చేసిన టైంలోనేనంట కళ్ళెమ్మట నీళ్ళు తిరుగుతాయి. అంటే ఏడుపొచ్చేస్తదనమాట అబ్బాయికి. అయ్యో! నామినేషన్ పడిందా అని. ఆ అబ్బాయి ముందుగా నాకు తెలుసు ముందుగానే నాకు కంపల్సరీగా నామినేషన్స్ పడతాయి అని చెప్పేసేసి నేను రెడీగానే ఉన్నాను. అలాగే నాకు నామినేషన్ పడింది. కానీ ఈ అబ్బాయి దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయని అనుకున్నాను. ఈ అబ్బాయి చేసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఏడ్చాను. అబ్బాయి బాధ కలిగింది. ఎందుకు ఫస్ట్ వీక్ నుంచి అబ్బాయి వచ్చిన వీక్ నుంచి రాము అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. రాము అంటే మీరు ఫస్ట్ వీక్‌లో నామినేషన్స్ అప్పుడు కూడా బాల్ తీసుకెళ్ళి రాము చేతికేది. రాముని చేస్తంటే అయ్యో! అంటాడు. అంటే అంత ఇష్టం ఫస్ట్ వీక్ నుంచే. అలా అబ్బాయికి కొంచెం బాధేసి ఆ మాట అన్నాడనమాట. తర్వాత మాధురి గారంటారు. భరణి గారు అస్సలివ్వలేదు. దివ్య ఎంత అడిగినా గానీ, ఎందుకనో అర్థం గాలేదు. అసలు ఏంటో అని జెప్పేసేసి ఆలోచిస్తా ఉంటారనమాట. అంటే అందరూ జూస్తారు. ఎంత అడిగినా గానీ ఎందుకివ్వలేదు? అసలు మాట్లాడలేదు దేనికి? అని వీళ్ళందరిలో క్వెషన్ మార్క్ ఒచ్చేసింది. అసలేం జరుగుతుంది? అసలెందుకు ఇదా? నాకు తెలిసి ఆయన బయట ఏ సిట్యుయేషన్ అయినా జరగొచ్చు. బయట ఆయన సినారియో చూసి వచ్చారు గాబట్టి ఎందుకులే అని జెప్పేసి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని జెప్పేసి అనుకున్నారో ఏమో! మరి అది మనకు తెలీదు. ఆయన మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తారంటున్నారు గాబట్టి అప్పుడేమైనా తెలిసిద్దేమో ఆయన ఎందుకు అలా అన్నారో అని జెప్పేసి. అందరికి ఇప్పుడు ఇమానుయేల్ ఒక మాట అన్నాడు. అందరికి ఒక సూపర్ విజన్ ఉంది అక్క. ఎలా ఆడాలి టాస్క్, ఎలా నడవాలి, ఎలా ఉండాలి అన్నది 15 వీక్స్ దాకా గూడా వాళ్ళందరికి ఒక క్లారిటీ ఉంది. అందరికి ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ ఉంది. 15 వారం దాకా మేము ఎలా ఉండాలి, ఎలా ఇచ్చేసుకోవాలి, ఎలా సర్వైవ్ అవ్వాలన్న విషయానికి ఒక క్లియర్ విజన్ ఉంది వీళ్ళందరి దగ్గర అని చెప్పేసి అంటాడు ఇమాన్యుయల్. అవునురా! అవును, అవును అని చెప్పాడు. అలాగే గౌరవ్ అంటాడు. వెరీ డిసప్పాయింటెడ్ చేశావు నువ్వు అని చెప్పేసి రాము మళ్ళీ అదే పాయింట్ మీద చెప్తాడనమాట. అలాగే రీతు డెమోన్ వీళ్ళిద్దరి మాటేందంటే డెమోన్ అడుగుతాడు ఎవరిని? రీతుని. నువ్వు ఒకవేళ నీకు ఇంకో అవకాశం వచ్చున్నట్టయితే నీకసలు ఒకటి కూడా రాలేదు. ఒకవేళ వచ్చున్నట్టయితే నువ్వు కళ్యాణ్‌ని నామినేట్ చేస్తావా? లేపోతే ఫ్రెండ్ అని వదిలేస్తావా? అని చెప్పేసి ఒక క్వెషన్ ఏసారు. ఎవరు? డెమోన్. ఆ అమ్మాయి ఏమనిద్దంటే, ఆ అబ్బాయి పాయింట్ నాకు నచ్చలా. నేను చాలా సార్లు తనుజతోనే గాదు, అబ్బాయితోనే గాదు నేను ఆ అబ్బాయిని నమ్మను. నేను ఆ అబ్బాయిని నేనసలు నమ్మను. అని చెప్పేసి అందరికి చెప్పా. అంటే నమ్మనని కాదు. నువ్వు నామినేట్ చేస్తావా? లేదా? అని చెప్పేసి డెమోన్ అడుగుతాడు. అప్పుడు రీతు అంటది, ఈ అబ్బాయి పాయింట్ కన్నా ఇంకా కొంచెం హైయెస్ట్ పాయింట్ అని అనిపిస్తే నేను వాళ్ళకే వేస్తాను అని చెప్పేసి అన్నాడు. అలా కాదు ఈ అబ్బాయే మెయిన్ అనుకో అప్పుడేం చేస్తావు? అని అడుగుతాడు. చేస్తాను.
చేస్తాను అని అంటది అప్పుడు. అంటే ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నేను చేస్తాను అనిద్ది. అంటే ఏంటి? అంటే నాకు నీ దగ్గర ఎక్కడో డౌట్ ఉంది. నువ్వు అంటే ఆ అబ్బాయి అన్ని మాటలు అన్నాడు గదా! బ్లాక్ స్టాబింగ్ అన్నాడు. పోయిన వారము సాయి వేసిన పాయింట్ మీదే సాయి చేసిన పాయింట్ మీదే మనం చేయొచ్చు గదా! నువ్వు ఒకవేళ అవకాశం ఇస్తే చేసేదానివా? అంటే నాకు ఆ పాయింట్ అన్నీ అయిపోయింది గదా! ఊ, ఆ అంటుంటది. కొద్దిగా డెమోన్‌కి అర్థమైందిలే, అర్థమైంది అన్నట్టే ఉంటాడు. ఎందుకంటే నువ్వు కళ్యాణ్ నేనిక్కడికొచ్చింది మాత్రం కేవలం టైటిల్ కోసమే వచ్చాను. ఎవ్రీ టైమ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సెకండ్ నేను టైటిల్ రేస్‌లోనే ఉండాలి. టైటిల్ గురించే ఆలోచిస్తాను నేను అని చెప్పేసి డెమోన్ చెప్తాడనమాట. ఎవరైనా అంతేరా! నేను కూడా అంతే గదా! అని చెప్పేసి రీతు అనిద్దనమాట. బ్లాక్ స్టాపింగ్ గురించి నువ్వు ఇచ్చేయాలి గదా! చెప్పాలి. మా అబ్బాయికి నామినేట్ చేయాల్సి ఇదొస్తే అబ్బాయికి నువ్వు చేసి చెప్పాల్సొస్తది అని చెప్పేసేసి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు ఎవరిని? రీతుని అనమాట. అలాగే తనుజాను కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరిది డబుల్ స్టాండర్డ్ బొమ్మల దగ్గర ఇలా అనంటే, అప్పుడు మళ్ళీ తనుజ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎవరికి? కళ్యాణ్‌కి. బొమ్మల క్లాస్‌లో అసలు అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా నేను పచ్చడి మెతుకులైనా తిని ఉంటాను. మీలో ఎవరో ఒకళ్ళు పంపించండి. ఎవరో ఒకళ్ళు ఉంటారు. నేను ఎలాగైనా ఉండగలను. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్‌లో వాడి కోసమే ఆడాము నిజంగానే. ఆడిన తర్వాత నేను 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 మీద ముగ్గురు ఇమాన్యుయల్ అంటే ఒక రీతునే రాము అని చెప్పింది. అప్పుడు కూడా నేను ఇంకా వాడి వైపు చూసాను. నేనేమంటానంటే, "ఆ! సరే, సరే" అని చెప్పేసి అన్నాడు. అలా అనంగానే ఇంక ఎందుకులే వాదన వాళ్ళతో ఇది వాదన ఎందుకని చెప్పేసి నేను రాము అన్నాను. దాన్ని ఇప్పుడు నన్ను డబుల్ స్టాండర్డ్ అన్నాడు. ఎవరు తప్పు అని చెప్పేసి ఎవరు తనుజే చెప్పిద్ది. కానీ ఇక్కడెక్కడ మీరు గమనిస్తే ఎక్కడా కూడా ఇమాన్యుయల్ ఈ పాయింట్ తేలా. ఎంతసేపు మాట్లాడినా గానీ, ఈ పాయింట్ తేలా. ఎంతసేపటికి నేను సపోర్ట్ చేయలేదా? నేను సపోర్ట్ చేయలేదా? ఇదే పాయింట్ ఇదే. అంటే ఏంటంటే అబ్బాయి అసలు నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన తర్వాత బాధపడటం దేనికి? ఇది బాధలాగే ఉంది. నామినేట్ చేయకుండా సరే వదిలేసున్నట్టయితే పోయేది. బాధలన్నీ ఉండేవి కావు గదా! నామినేట్ చేసి బాధపడాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ అంటున్నాడు నేను కరెక్ట్‌గానే చేశాను. నేను కరెక్ట్‌గానే ఏదో అయ్యాను అంటున్నాడు. కానీ ఎక్కడో చోట అబ్బాయి బాధపడుతున్నాడు. నేను నామినేట్ చేశానే, మరి ఈ వారం అంతా పడాలి అబ్బా! ఇలాగే అనుకుంటున్నాడనమాట. కొద్దిగా అక్కడ అనిపిచ్చింది. అంత అవసరం లేదు. చేస్తే చేశారు ఏమైద్ది అని అనిపిచ్చింది. అలాగే హ్మ్. నువ్వు నమ్ముతావో నమ్మవు గానీ నీకు ఒకానొక టైంలో 'భరణి' గారి కన్నా ఇమాన్యుయలే సపోర్ట్ చేశాడు అంటే నువ్వు నమ్ముతావా అంటే, నేను నమ్మను అంటది. నమ్మను అనంటే కాదు. ఇమాన్యుయల్ చేయలేదు నాకు అన్న ఇదిలోనే ఉంటది తనుజ. కానీ ఇమాన్యుయల్ చేయలేదని ఎందుకు అంత గట్టిగా చెప్తుంది? నిజం చెప్పాలంటే చాలా సిట్యుయేషన్‌లో చేశాడు ఇమాన్యుయల్. అలాగే టబు టాస్క్ గురించి గూడా అమ్మాయి చెప్తదనమాట. ఏంటి నాకు చేసిన సపోర్ట్ ఏంటి? ఎక్కడ సపోర్ట్ చేసి సంజన గారికి సపోర్ట్ చేశాడు. నాకు సపోర్ట్ చేయలా. సంజన గారికి సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేశారంటే అంటే భరణి గారు అంటే వాళ్ళిద్దరు డీల్ మాట్లాడుకున్నారు. అంతేగాని నాకు సపోర్ట్ చేయలేదక్కడ అని అంటది అమ్మాయి. నాకు అర్థం కాలే. డీల్ మాట్లాడుకునేదేంది? సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేస్తాననే కదా డీల్ మాట్లాడుకుంది. మీరు ఒక బకెట్ ఏసారంటే నేను కూడా ఇంకో బకెట్ ఏస్తాను. నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అమ్మాయికి. కాబట్టి నేను వెయ్యను. నేను అక్కడ చివరిదికి ఎళ్లి ఏస్తానని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడు. అలాంటప్పుడు నీకు సపోర్ట్ చేసినట్టే కదా! పక్కనున్న అమ్మాయిని వదిలేసేసి 2, 3 దాటి ఎళ్లి నీళ్లు పోయాల్సిన అవసరం ఏమొచ్చింది అబ్బాయికి? ఒకవేళ నీకు సపోర్ట్ చేయకూడదు అని అనుకుంటే? సపోర్ట్ చేశారు కాబట్టే కదా నీ 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 దాంట్లో వేయలేదు. ఇమాన్యుయలనే గాదు. అక్కడి నుంచి వచ్చాడా కళ్యాణ్, కళ్యాణ్ నీకు సపోర్ట్ చేశాడు. దివ్య నీ మీదేసిందా? దివ్య సపోర్ట్ చేసింది. రాము నీ దగ్గరికొచ్చాడా? రాము నీకు సపోర్ట్ చేశాడు. ఇంకెవరు సపోర్ట్ చేయలా? అందరూ నీకే సపోర్ట్ చేశారు. ఆ విషయం అమ్మాయి అర్థం కాలే. అది కాదంటే అప్పుడు ఇదంతా గూడా ఎవరు కళ్యాణ్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సపోర్ట్ అంటే ఇట్లా, ఇట్లా ఉంటది. ఇట్లా చేశారు. ఆ అబ్బాయి అక్కడ వేయకుండా అక్కడ దూరం వెళ్లి ఏయాల్సిన అవసరం అదే సపోర్టు. నీకది అర్థం కావట్లేదని జెప్పేసి కళ్యాణ్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. వినిద్ది అమ్మాయి అంతే. అలాగే కంగ్రాట్స్ బ్రో నిఖిల్ చెప్తాడనమాట నువ్వు నామినేషన్స్‌లో లేవు అంటే, ఏముంది నెక్స్ట్ వీక్ ఎటు కంపల్సరీగా ఉంటాను. నీకు ఈ వీక్ పడలేదా ఎంత సిల్లీ రీజన్‌తో అంటే, సిల్లీ కాదు ఇది స్టూపిడ్ రీజన్. స్టూపిడ్ నామినేషన్ అని చెప్పేసి అంటాడు. ఎవరు గౌరవ్ అదే బీపీలో ఉన్నాడనమాట. చేసేసారు గదా! అని చెప్పేసి. తర్వాత రాము ఇంక బయటికెళ్ళి కూర్చొని ఇంక ఫుడ్ తినలే పాపం. ఫుడ్ తినట్లేదు. బయట కూర్చొని ఫ్యామిలీ గుర్తొస్తున్నారని ఏడుస్తుంటే ఇంక ఇమాన్యుయల్ మోటివేట్ చేస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు అమ్మాయి ఆమె చూసావా చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసింది. మరి ఆమె గురించి ఆలోచించావా? ఆమెకెంత బాధుంటదో. మరి నువ్వు చూసావా? మేమందరం ఫ్యామిలీని వదిలేసి వచ్చాము. నువ్వెందుకు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫ్యామిలీ మిస్ అవుతున్నావు అన్న దానిలోకి వెళ్ళిపోతే నువ్వు గేమ్ ఆడలేవు. ముందు నువ్వు గేమ్ ఆడు. గేమ్ మీద కాన్సంట్రేషన్ చెయి. ఇవన్నీ గాదు అని చెప్పిన తర్వాత
అప్పుడు వాడంటావా, వాడికి బాధ కలిగింది. నువ్వు ఫ్రెండ్‌వని బాగా ఇచ్చేసాడు. వాడికి బాధ కలిగింది. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకో. అంతేగాని నువ్వెందుకు ఇదవుతున్నావు అంటే, లేదన్నా నన్ను అసలు నువ్వు నమ్మక ద్రోహం చేశావు అని, లేపోతే నేను నీతో మాట్లాడనని నేనిలా అంటున్నాడు. అంటే ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేసుకోకూడదా అన్న? ఫ్రెండ్స్ నామినేట్ చేయకపోతే ఎట్లా అన్న? మరి ఏదైనా కాన్సెప్ట్ ఉందా? ఫ్రెండ్స్ నామినేట్ చేయకూడదు ఫ్రెండ్స్‌ని అనే కాన్సెప్టే లేదిక్కడ. ఎవరినైనా సరే నామినేట్ చేయొచ్చు. అండ్ అంటే అంతే కదా నేను చేసింది. నాకు తప్పు కనపడింది ఆ అబ్బాయిలో. నేను చెప్పాను. నేను చేసిన తప్పేంటి అనంటే, అబ్బాయి సర్దుకుంటాడు లేరా, నిదానంగా మాట్లాడు, నిదానంగా ఇదవ్వు. అంతేగాని నువ్వు తిండి మానేసేసి నువ్వు దిగులు పడ్డావంటే నీ ఆట పోయిద్ది, ఇదైపోతావు, అల్లాడిపోతావు అని చెప్పేసి ఇమాన్యుయలు, మాధురి గారు ఎనకాల నుంచి సంజన మాట్లాడకూడదు అంతే కూర్చోనున్నారు. మాధురి గారు కూడా అలా ఉండమాకయ్యా, అలా కాదు, కరెక్ట్ కాదు, నువ్వెళ్ళి ముందు భోజనం చెయ్యి అని చెప్పేసి ఇచ్చేస్తారు. కానీ అబ్బాయి లెగవడు. బాగా హెడ్‌ఏక్ వచ్చేసి ఇమాన్యుయల్ చేత ఆయిల్ కూడా రాపిచ్చి ఆయిల్ మసాజ్ చేపించుకుంటాడనమాట. అలాగే ఫ్రెండ్‌ని నామినేట్ చేయకూడదు. తట్టుకోలేక గౌరవ్ వాళ్ళ అన్నాడులే అని చెప్పేసి అంటాడనమాట. అలాగే సంజన ఏం చేస్తారనమాట, రేపొద్దున గొడవ రావాలని చెప్పేసి అక్కడున్న బట్టలు వాళ్ళ వైట్ బాక్సెస్‌తో ఇస్తారు కదా! ఆ వైట్ బాక్స్‌లో ఉన్న బట్టలన్నీ తీసేసి ఎల్ షేప్‌లో ప్లాట్‌ఫార్మ్ ఉంటది కదా! ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఎట్లా అయితే ఉంటదో టబ్బు అట్లా బోర్లిచ్చేసేస్తారు అందరు. ఎవరియి? పవన్, నిఖిల్, కళ్యాణ్, సుమన్, వీళ్ళ తనుజ కాదు వీళ్ళది మగ పిల్లదనుకుంటా. అది మొత్తం బోర్లిచ్చేసేసి ఆ డబ్బాలన్నీ పైన అల్మారాలో పైన పెట్టేసేసి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయారు గదా! సరే సైలెంట్‌గా ఎళ్లి మళ్ళీ రాము ఎనకాల వాళ్ళు మాట్లాడుతుంటే రాము ఎనకాలకెళ్ళి కూర్చుంటారు. ఫి అలాగే ఆహ్, అలాగే ఆ బట్టలన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే అయిపోతుంటే త ఎవరు దివ్య వస్తది టక్కన ఇవాళ ఇలా పెట్టేటప్పుడు నువ్వేం చూడలేదు, నువ్వు వదిలేసేయి, నువ్వేం చూడలేదు అని చెప్పి సంజన అంటారనమాట. అంటే సర్లే నాకు అసలు నేను పట్టించుకోను, నాకెందుకు అని చెప్పేసి సైలెంట్‌గా నించొనుంటది దివ్య. తర్వాత సైలెంట్‌గా ఎళ్లి ఏం చేస్తది, మెల్లిగా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి సైగ చేసి ఇట్రా అని సైగ చేసి లోపలికి తీసుకెళ్ళి, చూసావా ఎలా చేస్తదో మీ మమ్మీ, అది ముందు చూడు, లేదంటే అందరూ గూడా నామినేషన్స్ హీట్‌లో ఉన్నారు. వాళ్ళు చూసారంటే ఇప్పుడు మొత్తం రచ్చ రచ్చ అయిపోయిద్ది. ఇవన్నీ నువ్వు పడలేవు. ముందు ఆమె దగ్గరికి వెళ్లి ముందు ఇచ్చేయి అని చెప్పేసి దివ్య చెప్తదనమాట. అదేంది అందరికి మళ్ళీ ఇష్యూ చేస్తే అదొక పెద్ద గొడవ అయిద్ది. ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటదనమాట. తర్వాత ఏం చేస్తారు, అది తీసుకెళ్ళి సంజన అనేసి, "నువ్వేం చేస్తున్నావు అసల? అందరూ ఇంత హీట్‌లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇది చేయటం అవసరమా? ముందు పద నువ్వు అది చేయిపో" అని చెప్పేసి తీసుకెళ్ళి మొత్తం ఒక్కొక్క బట్టలు అలా సర్దేసి, ఎవరు చేసినా దీనికి వాళ్ళే అనుభవించాలన్నట్టు మొత్తం తీసి ఎవరి బట్టలు అలా సర్దేసి నీట్‌గా బాక్సెస్‌లో పెట్టేసి బాక్స్ కింద పెట్టేసి వెళ్ళిపోతదనమాట. ఇక జరిగింది కదా అని చెప్పేసి. ఫీల్ అయినా గానీ నేనేం చేయలేను అక్క అని చెప్పేసి ఇప్పుడు ఇమాన్యుల్ మాధురి గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఫీల్ అయినా నేనేం చేయలేనక్క, నా వల్ల కాదింకా అంటే, అవునురా ఫీల్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు నీ గేమ్‌ని గాని, నీ కామెడీని గాని నువ్వు ఆపుకోగలవా? నువ్వు అన్నీ పట్టించుకుంటే నువ్వేం చేయలేవు. నువ్వు గేము ఆడలేవు. అలాగే నీ కామెడీని కూడా నువ్వు చేయలేవు. అవన్నీ వదిలేసేసి చెయ్యాలి. ఇదొక ప్రాసెస్. ఇలాంటి ఇదొస్తాయి. నువ్వు చేసావు అయిపోయింది. దాన్ని వదిలేసేసి ఎందుకు దాన్ని పట్టించుకొని ఇదవుతున్నావు నువ్వు? దాన్ని వదిలేసేసి అని చెప్పేసి అదే ఆలోచిస్తున్నాడు ఇమాన్యుల్. ఇంక 24 గంటలు నేను చేశానే అన్న దాంట్లోనే వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి ఇవన్నిటికి ఉన్నా గూడా ఫస్ట్ చెప్పిన ఏదైతే పాయింట్ ఉందో నాకు తెలిసి ఆ పాయింట్ దగ్గరే బాగా ఇబ్బంది పడుతున్నాడేమో ఇమ్మాన్యుల్ అనిపించిందనమాట. అది. అలాగే మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఎవరు సుమన్ శెట్టి, ఎవరు ఇమాన్యుయల్, మాధురి గారు ఎవరైతే అందరికన్నా హైలైట్ అసలు మామూలుది గాదు. సుమన్ శెట్టి గారిది అసలు హైలైట్ నామినేషన్ అసలు మామూలుగా కాదంటే, అవును నిజంగా ఇచ్చి పడేసారు అది అనంగానే ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు. అవును ఎందుకు హైలైట్ ఉండదు? ఎప్పుడు కూడా సంజన గారితోనే గదా ఉండేది. సంజన గారినే కదా నామినేట్ చేసేది. అందుకని హైలైట్‌గానే ఉంటది అని చెప్పేసి ఒక డైలాగ్ ఏసారనమాట. అదే ఆమెతో మాట్లాడినప్పుడే ఆ వాయిస్ రైజ్ అవుతది. లేపోతే అక్కడి నుంచి ఏ వాయిస్ రైజ్ అవ్వదు. ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి రాదు. ఆమెతో చేయాలన్నప్పుడే అందరికి వాయిస్ రైజ్ అవుతది అక్కడ. సరే తర్వాత ఏం చేస్తారంటే అందరికన్నా హైలైట్ శ్రీజాది. అమ్మో! అసలు నామినేషన్ చేయకుండానే గంటన్నర మాట్లాడింది అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చెప్తాడనమాట. ఆ తర్వాత వామ్మో! అదేందసలు అదేం మాట్లాడటం, అదేం కదా! అంతసేపు మాట్లాడటం అని చెప్పేసి కానీ హైలైట్ పాయింట్స్ చెప్పింది గానీ నామినేట్ చేయకుండానే గంటన్నర చేసింది. నామినేట్ చేయకుండానే చెప్పింది అని చెప్పేసననమాట. అలాగే మాధురి గారు కూర్చొనుంటారు. గౌరవ్ వస్తాడు. గౌరవ్ అంటే, "నీ ఫ్రెండ్‌షిప్‌ని కట్ చేసుకో మాకు గౌరవ్. ఆ అబ్బాయి
బాధపడుతున్నాడు. నామినేట్ చేయాలన్నది ఒక ప్రాసెస్. నామినేషన్ అయిపోయిన తర్వాత నువ్వు మామూలయిపోయి ముందుకెళ్ళిపో. అంతేగాని నువ్వక్కడే స్ట్రక్ అయిపోతే అబ్బాయి గూడా బాధపడుతున్నాడు చేశాడని జెప్పి, అలా చేయమాకు. ఆ అబ్బాయి కూడా నువ్వంటే ఇష్టం చాలా అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. మాధురి గారు ఎవరిని గౌరవ్‌ని. అంటే నేనేం అలా మైండ్‌లో ఏం పెట్టుకోలేదు. కానీ ఎళ్లి ఒకసారి హగ్ చేసుకోపో అది ఇది అంటారు. అప్పుడు తనుజ బాగుంటుంది. "నువ్వు అలా అనమాకు మ్యాడీ. నువ్వు అది కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది. హగ్ చేసుకోమని ఎలా చెప్తావు? నిన్నిప్పుడు శ్రీజని పిలిచి హగ్ చేసుకోమంటే చేసుకుంటావా?" అంటే నేను అస్సలు చేసుకోను. నేను అస్సలు ఇది చేయను అని జెప్పేసి అంటారు సంజన. మాధురి గారు. తర్వాత ఏమంటారు గౌరవ్ వచ్చేసి సంజన గారితో కూడా అయింది కదా! మరి మీరు ఇచ్చేస్తారంటే సంజన అన్న పేరు నేను సంజనని ఇప్పుడే ఇలా హగ్ చేసుకుంటాను. నాకు అలాంటివి ఏమి ఉండదు. నేను కేవలం శ్రీజనే నేను అసలు అమ్మాయితో అసలు మాట్లాడను. నేను అసలు అమ్మాయి వంక చూడను. నేను అమ్మాయిని ఇచ్చేయలేను అని చెప్పేసి చెప్తారనమాట మాధురి. అదే విధంగా వాడికి కూడా టైం ఇస్తే వాడు మామూలయ్యి అప్పుడు ఇదవుతారు. వాడిని వదిలేసేయాలి వాళ్ళని అని చెప్పేసి గౌరవ్‌తో మాట్లాడేటప్పుడు గౌరవ్‌కి ఎక్స్‌ప్లెయిన్ నేను అలా చేశాను. నేను ఇలా చేశాను. నన్ను కూడా ఇట్లా అన్నారు. నన్ను ఎందుకు నామినేట్ చేసాలి? ఒక స్టూపిడ్ రీజన్‌తో నేను సరిగ్గా చేయలేదా క్యాప్టెన్సీ అది ఇది అని చెప్పేసి మాధురి గారితో కొంతసేపు డిస్కషన్ చేసుకుంటాడు గౌరవ్. అలాగే గట్టి గట్టిగా మాట్లాడుతుంటే నేను అలా హగ్ చేసుకొని వాళ్ళని నేను ఏమైనా మాట్లాడినాను అంటే, "ఎందుకలా అరుస్తున్నారు? స్లోగా మాట్లాడండి" అంటే, "నేనంతే నా చిన్నప్పటి నుంచి అంతే మాట్లాడతా. నేను గట్టి గట్టిగా ఉండదు. కానీ నా మనసు సాఫ్ట్ నేనే సాఫ్ట్. వాయిసే అలా ఉంటది నాది" అని చెప్పేసి మాధురి గారు ఆమె గురించి ఆమె చెప్పుకుంటున్నారనమాట. ఆహ్ నాకు తెలుసు పక్కా నామినేషన్స్‌లో ఉంటారన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి గౌరవ్ చెప్తూ ఉంటాడు. అదే తనుజ ఏస్తారనో, లేపోతే ఇంకెవరైనా ఏస్తారనో అని చెప్పేసి నేను పక్కన డిసైడ్ అయిపోయాను. కానీ నాకు రాము వేసేటప్పటికి నాకు బాధేసింది అని చెప్పేసి అక్కడ కొద్దిగా బాధపడతాడు గౌరవ్. తర్వాత నేనేదైతే నీకు చెప్పానో ఇమ్మాన్యుయల్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్నాడనమాట. నేను నీకేదైతే చెప్పానో, నీకు ఏ పాయింట్స్ అయితే చెప్పానో, నీకు కావాల్సినోళ్ళు గూడా ఈరోజు వచ్చి నీకు అవే పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారు. నీకు అవే పాయింట్స్ చెప్పి గుర్తు చేశారు. అదే నేను ఏదైనా ఉంది అంటే నేను కరెక్ట్‌గా నీ దగ్గరకొచ్చి అదే విషయం చెప్తాను. లేపోతే నేను చెప్పను అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ఎవరితో కళ్యాణ్‌తో చెప్తున్నాడనమాట. నిజమే బయట వాళ్ళొచ్చినోళ్ళందరూ అదే విషయాన్ని చెప్పారు కదా! నువ్వు ఆ రోజు నామినేషన్ సేవ్‌గా చేశావు. కరెక్ట్‌గా చేయలేదు అని చెప్పేసి సేమ్ అదే చెప్పారు. ఆహ్, అని చెప్పేసి అంటారు. అలాగే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలనుకోవట్లేదు. అంటే అప్పటిదాకా తనుజ కళ్యాణ్‌తోనే మాట్లాడిద్ది. అప్పుడు కళ్యాణ్ కూడా బయట మాధురితో మాట్లాడేటప్పుడు నాతో ప్రాబ్లమ్ గదక్కా! నాతో వచ్చి సాల్వ్ చేసుకోవాలి గదా! వేరే చోట చెప్తున్నాల్సిన అవసరం ఏంటి? నా దగ్గరకొచ్చి మాట్లాడాలి గదా! అని చెప్పేసి అక్కడే అంటాడు. అలాగే కళ్యాణ్‌ది అయిపోయిన తర్వాత కళ్యాణ్ అడుగుతాడనమాట. ఏం మాట్లాడిందన్న దాని మీద అడగకుండా ఈ అబ్బాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. ఇట్లా ఏ సపోర్ట్ చేయకుండానే నేను ఇంత దూరం ఆ టాస్క్‌లో 5 మెంబర్స్ దాకా ఉన్నంత దాకా వచ్చామా, ఈసారి ఏమైద్ది అమ్మాయికి ఇప్పుడు నమ్మకం లేదు గదా! నేను సపోర్ట్ చేయలేదు గదా! అసలు సపోర్ట్ చేయకుండా ఉంటే పోయిద్ది. ఫస్ట్ దగ్గరే ఆగిపోతే పోయిద్ది. ఎందుకు 5 మంది వచ్చేదాకా నేను హెల్ప్ చేసిందే కనపడినప్పుడు, నేను ఫస్ట్ దగ్గరే ఆగిపోతే కరెక్ట్ గదా! ఇదంతా హెల్ప్ చేసుకుంటూ రావాల్సిన అవసరం నాకు లేదు గదా! అని చెప్పేసి కళ్యాణ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. ఎవరు ఇమాన్యుల్. నిజమే గదా! అది ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటది ఇప్పటికి గూడా నాకు హెల్ప్ చేయలేదు అనే అంటది. ఇప్పటికి గూడా నాకు సపోర్ట్ చేయలేదనే భరణి గారే నాకు సపోర్ట్ చేశారు. మిగతా ఎవరు సపోర్ట్ చేయలేదనే అంటది. కానీ మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అమ్మాయికి. అది ఆ అమ్మాయి రియలైజ్ అవ్వలేకపోతుంది. అది ఎందుకనో మరి ఎందుకనంటే అది ఇంకా క్లారిటీ రాలేదు అమ్మాయికి. మరి ఏమో అని అర్థం కాలేదు గానీ అదనమాట. సపోర్టే ఈ మాట కూడా అనేది. భరణి గారు నీకన్నా గూడా భరణి గారు కూడా ఇమ్మాన్యుయల్ ఒకానొక టైంలో సపోర్ట్ చేశారంటే, లేదు కాదు చేయలేదు అని జెప్పేసి ఎక్స్‌ప్రెస్ అది ఇందాక గూడా ఆ పాయింట్ మాట్లాడాము. అలాగే భరణి గారు గూడా చూసారా ఈరోజు పాయింట్ మార్చేసేసారు ఇవాళ. ఏమన్నారో విన్నారా? అని జెప్పేసేసి కళ్యాణ్ అంటాడనమాట. ఏమనుంటారా బాబు! దేని గురించి మాట్లాడుతున్నారా? మనం నాకు ఆ పాయింట్ చూడలేదు గదా! అని జెప్పేసి అనుకున్నామన్నమాట. నేను ఆ రోజు అదే వాళ్ళందరూ సంజన గారిని బయటికి పంపించేసేలా డిసైడ్ అవుతారు గదా! వాళ్ళందరూ. ఆ డిసైడ్ అయినప్పుడు భరణి గారు అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు నోరు తెరిసి. ఓకే అని గాని, మీరందరూ ఏదనుకుంటే అదే అన్నట్టు చెప్తాడు. ఒక మాట కూడా అనడు. ఈరోజు ఆ రోజు నిలబడింది నేనే. నేనే సంజన గారి గురించి చెప్పాను. బయటికి పంపడానికి నేనే మాట్లాడాను. ఆమెనెందుకు పంపించను? ఒక్క పాయింట్‌కి ఆమె దొంగతనం చేస్తుందని ఒక్క పాయింట్‌కి ఆమెను బయటికి పంపించడం ఏంటి? అది కరెక్ట్ అయిన ప్రాసెసే గాదు. ఆమె కరెక్ట్ గాదు ఇది గాదు అని చెప్పేసి నేను మాట్లాడాను. నేను పాజిటివ్‌గా ఇచ్చేసాను. మిగతాదంతా కూడా గేమ్ ఆడుతుందామా, ఆమె ఆడుతుందని చెప్పాను నేను. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆయన ఏమంటున్నారు చూసారా?
అని అన్నారు. అంటే ఆయన సంజన నామినేట్ చేసినప్పుడు నేను నీకు నిలబడ్డాను, నేను నీకు సాక్రిఫైస్ చేశాను, ఇవన్నీ మాటలొస్తాయి గదా! ఇన్ని చేసినా గానీ నన్ను లైన్ అన్నా అన్నావు అని చెప్పేసి ఇవన్నీ కొంచెం ప్రోమోలో చూసాం గదా! వాటి బట్టి ఈ ఒక పాయింట్ వదిలుంటాడు. ఆ రోజు నైట్ నేను గూడా నీకు వద్దనే అన్నాను అన్న ఒక మాట వచ్చుంటది. మేబీ ఆ పాయింట్ మీద ఈరోజు కళ్యాణ్ మాట్లాడి ఉండొచ్చు. అలాగే క్యాప్టెన్సీ బ్యాండ్ గూడా అమ్మాయి చేత నేనెందుకు కట్టించుకున్నాను, నాకేం అవసరము, ఆ అమ్మాయి ఆడింది, కష్టపడింది, ఎంటర్‌టైన్ చేసింది 2 రోజులు ఆ చివరి దాకా వచ్చింది. లేదంటే మా మమ్మీకి నేను అనుకున్నా మా మమ్మీ చేత పెట్టించుకుందాము. ఆమె వల్లే గూడా పోయిందని ఆమె బాధపడుతుంది గదా! ఆమె చేతే పెట్టించుకుంటే ఇంకా బాగుంటదనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నేనెందుకు ఇచ్చేసాను, ఆ అమ్మాయికి ఎందుకు నేను అమ్మాయి చేత కట్టించుకోవాలని ఎందుకు ఆలోచించాను. ఎందుకనంటే ఆ అమ్మాయి కూడా కష్టపడింది. నాకొస్తే ఒకటా, నీకొస్తే ఒకటా అని చెప్పేసేసి నేను మాట్లాడి ఇచ్చేసాను. అంత అవసరమైంది నాకు చేయాల్సిన అవసరం. అదంతా కూడా ఫ్రెండ్‌షిప్ వల్లే గదా! అది బాండింగ్ వల్లే గదా! ఆ అమ్మాయి అక్కడ కూడా ఆలోచించలేదు నన్ను అని చెప్పేసేసి చెప్తాడనమాట. నేను మా మమ్మీ చేత పెట్టించుకోవాలి గదా! అని చెప్పేసి. అలాగే ఆ అబ్బాయి ఇంకో మాట ఇప్పుడే గాదు 15థ్ వీకొచ్చి ఆ అమ్మాయి టైటిల్ కొట్టినా సరే, నేను ఇదే పాయింట్ మీద మాట్లాడతాను. నువ్వు ఆ రోజు ఈ పాయింట్ మీద నువ్వు తప్పు చేశావు. నీ ఆలోచన కరెక్ట్ గాదు అని చెప్పి ఈ పాయింట్ మీద చెప్తానని జెప్పేసి ఆయిషా పాయింట్ గురించే మాట్లాడతాడనమాట. ఆయిషా మాట్లాడిన తర్వాత ఇప్పుడు నువ్వున్నావు. నువ్వు నీకెందుకు నచ్చిందంటే ఒక 2 పాయింట్స్ చెప్పు అంటాము. లేకపోతే నీకెందుకు నచ్చలేదంటే 2 పాయింట్స్ చెప్పమని చెప్తాము. అట్లాగే ఆ అమ్మాయి గూడా నన్ను అడిగినప్పుడు నీకు ఎందుకు నచ్చలేదు 2 పాయింట్స్ చెప్పు అనంటే నాకిందుకు నచ్చలేదు, ఎందుకు అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత గూడా ఆ అమ్మాయి అక్కడికెళ్ళి ఆ అమ్మాయి డిజర్వ్‌డే అనటం అనేది నేను ఈ రోజుకి గూడా నేను దాన్ని నమ్మలేకపోతున్నాను. అప్పుడు నాకు డబుల్ ఇదిలాగే అనిపిచ్చింది నాకు. అలా ఎందుకు చేస్తదని నాకు ఈ రోజుకి గూడా క్వెషనే అది అని జెప్పేసి చెప్తాడు. ఎవరితో? కళ్యాణ్‌తో అడుగుతూ ఉంటాడనమాట. ఎవరు? ఇమాన్యుయల్. హ్మ్. ఇమ్మాన్యుయల్ హెల్ప్ చేయలేదు అని జెప్పేసి అనింది. ఇమ్మాన్యుయల్ తప్ప ఎ ఎ ఎవ్వరు చేయలేరు అని జెప్పేసి అనింది ఒకరోజు ముందు నాతో. తెల్లారిన తర్వాత నాకెవరు హెల్ప్ చేశారు? మా నాన్న తప్ప ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు అని జెప్పేసి అనింది. నాకింకెంత బాధ కలుగుంటది ఆ మాటకి. దానికి ముందు రోజేమో నాకు ఇమ్మాన్యుయల్ తప్ప ఎవరు హెల్ప్ చేయరని జెప్పింది. దాని తర్వాత రోజు మా నాన్నే హెల్ప్ చేశారని జెప్పేసి అసలు ఏం మాట అది? ఇంక అలాంటప్పుడు నేను ఎంత చేసి ఏం లాభం? ఏం హెల్ప్ చేసినా ఏం జేయడానికి? అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. నిజమే ఆ మాట. దానికన్నా ముందు దాకా అమ్మాయేమో ఇమ్మాన్యుయల్ హెల్ప్ చేస్తారు. నాకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేస్తారు. నాకింకెవరు చేయరు అన్న అమ్మాయి తెల్లారిన తర్వాత ఆ టబ్ దాస్తది. ఆ వాటర్ దాసిన తర్వాత మా నాన్నే చేసి సపోర్ట్ చేస్తాడు. ఇంకెవరు మాకు సపోర్ట్ చేయరు అని చెప్పి మాట అన్న మాత్రం అది ఆ మాట అమ్మాయి అనింది. ఆ మాట అది కరెక్ట్ కాదు. మనం ఆ రోజు కూడా మనకు ఎలా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నీ టబ్‌లో ఒక్క బకెట్ కూడా నీళ్లు పడలేదు కదా! మరి అలాంటప్పుడు ఎలా మాట్లాడతారు నాకెవరు సపోర్ట్ లేదని? అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. దాని ముందనుకుంటాను అది. టబ్ టాస్క్ కన్నా ముందనుకుంటాను. ఇంకా ఇందాక గూడా మా మమ్మీకన్నాను. "నువ్వు గనక ఈ వారం గనక నన్ను ఇసికిచ్చావనుకో, నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేస్తాను మమ్మీ. నన్నసలు ఇసికిచ్చమాకు. నేను నా క్యాప్టెన్సీలో ఉన్నాను. నన్ను ఇచ్చేయి మాకు" అని చెప్పేసి మా మమ్మీకి గూడా చెప్పాను నేను వెళ్లి. ఎందుకంటే నామినేట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఇవన్నీ ఉండవు. నేను ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడాలనుకున్నా నేను ఇండివిడ్యువల్‌గానే వచ్చాను. నేను అదే చేస్తాను. ఈ రోజు కూడా నన్ను కలిసి అంటే ఏ టాస్క్‌లో మనం కలిసి ఆడాము? ఏ టాస్క్‌లో మేము ఇచ్చేసి ఆడాము? ఎక్కడా కూడా ఆడలేదు. ఇక్కడ గూడా ఆమె తప్పు చేసింది, ఆమె ఇబ్బంది పెట్టింది అనంటే నెక్స్ట్ వీక్ కంపల్సరీ నేను ఆమెను నామినేట్ చేస్తాను. అదే నేను అట్లాగే ఉంటాను అని జెప్పేసేసి ఇమాన్యుయల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదండి ఇవాల్టి మిడ్‌నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట. దీంట్లో కొన్ని పాయింట్స్ అన్నీ మాక్సిమం కవర్ చేశాము. దాని తర్వాత వాళ్ళు నిద్రపోయారు. మీకేమనిపించింది? ఎవరు కరెక్ట్ అనిపించారు? ఏ పాయింట్ మీకు నచ్చింది అన్న విషయాన్నయితే కింద కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.